హలో అండి, నేను ఇప్పుడు నిమ్మకాయ పులిహోర చేసినండి. కిలో రైస్ తీసుకున్నానండి, కిలో బియ్యం తీసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టి ఉడికించినండి పొడి పొడిగా. ఇప్పుడు ఒక 4 నిమ్మకాయలు తీసుకున్నా. ఇది గుడిలో ఉండే ప్రసాదం లాగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను ఎలా చేసినో చూపిస్తాను, ఒకసారి చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. హాయ్, అందరూ బాగున్నారా? నేను ప్రేమలత మామింగ్ల. ఈరోజు నేను నిమ్మకాయ పులిహోర చేస్తున్నాండి. దానికోసం పొడి పట్టుకోవాలి కదా మనం. ఒక హాఫ్ స్పూన్ మెంతులు తీసుకున్నాండి, ఒక 2 టీ స్పూన్ల నువ్వులు తీసుకున్నాను, ఒక టీ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, 4 నిమ్మకాయలు, కొన్ని కాజు అండి, ఇక్కడ ఒక 10-15 ఉన్నాయి, కొన్ని ఎండిన మిర్చి. నేను 1 కిలో రైస్ తీసుకున్నాను, 4 నిమ్మకాయలు, ఎండిన మిర్చి. చేసే విధానం చూపిస్తాను. నేను ఇప్పుడు నిమ్మకాయ పులిహోర కోసం తాలింపు చేస్తున్నానండి. తగినంత ఆయిల్ వేసుకోవాలండి. కిలో రైస్ అండి, కిలో రైస్ తీసుకొని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టేసుకొని పొడి పొడిగా చేసుకున్నానండి. 1-1.5 వాటర్ వేయాలి మనము. అందులోని కొంచెం ఆయిల్ వేసి ఒక 2 విజిల్ వస్తే అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడి కావాలండి. ఇప్పుడు పల్లీలు వేద్దాము. ఫస్ట్ పల్లీలు వేసినండి, ఒక చిన్న కప్పు పల్లీలు వేసిన, మినప్పప్పు, శనగపప్పు టీ స్పూన్ కాజు వేస్తున్నానండి, కొన్ని వీడియోలో చూపించిన కదా ఆ విధంగా. టీ స్పూను జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు, మిర్చి వేద్దామండి. ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసిన చెప్పిన అనుకుంటా, ఆ పచ్చిమిర్చి వేసేస్తున్నా. ఇంగువ వేస్తున్నా చిటికెడంతా. ఎండుమిర్చి అండి, ఒక 10 అలా తీసుకున్నాను. ఇదే సమయంలో కరివేపాకు కూడా వేసేస్తున్నాను. నేను ఎక్కువ తీసుకున్నా కదా రైస్, ఎక్కువ వేసేస్తున్నా. మీరు మీకు తగినంత వేసుకోవచ్చు. మీరు ఎంత రైస్ తీసుకుంటారో దాన్ని బట్టి. నేను హాఫ్ స్పూన్ పసుపు తీసుకున్నా టీ స్పూన్ తోటి. నేను మళ్ళీ రైస్లో కూడా కలుపుతానండి, అందుకే ఇప్పుడు నేను తక్కువ తీసుకున్నాను. నిమ్మరసం గిట్ట కలిపేటప్పుడు మళ్ళీ కలిపేస్తా. అక్కడ టీ స్పూన్ కు కొంచెం తక్కువ సాల్ట్ వేస్తున్నా. నేను మళ్ళీ అక్కడ ఉప్పు, పసుపు అన్ని కలుపుతానండి, ఆయిల్తో సహా కలుపుతా రైస్ లో. అందుకే ఇప్పుడు నేను అన్ని తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటాను, కొంచెం కొంచెం కలుపుతున్నా. ఇప్పుడు పోపు వేగిపోయిందండి, బంద్ చేద్దాము. ఇంకా కొంచెం ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాండి. ఈ వేడికే వేగిపోతాయి ఈ మిర్చి గిడ్డ. మనం ఇదే స్టవ్ మీద ఇట్లనే ఉంచినాం అనుకోండి, ఇంకా కాస్త వేగాలి కదా, ఇది వేగిపోతుంది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. కొంచెం ఇది చల్లారిన తర్వాత నేను కలుపుతా, చూపిస్తా. హలో అండి, నేను పులిహోర చేస్తున్నా, నిమ్మకాయ పులిహోర. నేను 1 కిలో బియ్యం తీసుకున్నాండి, తీసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టేసి కుక్కర్లో ఉడికిచ్చినండి. 2 విజిల్ వస్తే సరిపోతుంది. నేను 1-1.5 వాటర్ తీసుకున్నాండి. అన్నం పొడి పొడి ఉండాలి కదా, ఇలా చూడండి, ఇలా ఉండాలి మన పులిహోరకు. ఇప్పుడు మనము నువ్వులు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించి పొడి పట్టుకున్నాం కదా, నేను కొలతలు అప్పుడు చెప్పిన కదండి. ఇప్పుడు ఆ పొడి, ఇది ఆయిల్ అండి, కొంచెం మనం ఆయిల్ కలపాలి ఇప్పుడు ఫస్ట్. అలాగే పసుపు కూడా. ఇప్పుడు పట్టి పెట్టిన పొడి అండి, ఇదా మొత్తం వేసేస్తున్నా. అలాగే నిమ్మరసం, 4 నిమ్మకాయలు ఇలా జ్యూస్ తీసినండి. ఇప్పుడు మనము ఇవన్నీ వేసినాం కదండి, ఇవన్నీ మనము అన్నంకు మంచిగా పట్టేలా కలపాలి. కలిపిన తర్వాతనే మనము పోపు కలపాలి. ఇప్పుడు నేను కొంచెం చక్కెర వేస్తున్నానండి. నేను ఏ పులిహోర చేసినా కానీ చక్కెర, ఇందులో అయితే చక్కెర వేస్తా, చింతపండుది అయితే చక్కెర అన్న బెల్లం అన్న వేస్తా, ఇందులో మాత్రం చక్కెర వేస్తా. కొంచెం వేయాలండి, దీని టేస్ట్ చాలా బాగుంటుంది. మన పులిహోరలు చక్కెర కానీ బెల్లం కానీ వేసినాం అనుకోండి, రుచి రెట్టింపు అవుతుందండి. మీరు ఒకసారి వేసి చూడండి. ఇప్పుడు పోపు వేసేస్తుందండి. మనము చేయితోటే కలపాలండి, ఇదైతే చేయితోటి కలిపితేనే మంచిగా కలుస్తుంది. ఇప్పుడు మనకు మంచిగా కలిసిపోయింది. నేను మళ్ళీ ఒకసారి చేయితోటి రిపీట్ చేసేస్తా.
ఇది మనకు మంచిగా ఎంత టైం ఉంటే అంత టైం దాకా ఊరాలండి. మనకు ఇది ఎంతసేపు ఆగితే అంత మంచిగా పులుస్తుంది. మనకు టైం ఉంటే మాత్రం ముందే చేసి పెట్టుకోవాలండి. పూజకు సంబంధించినట్టండి గుడి పులిహోరలోనే ఉంటది. మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు మిగిలిన పోపు కూడా వేసేస్తున్నాండి. మనం చేసినదంతా కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కలియమాకు వేసేద్దాం. నిమ్మకాయది ఇష్టం ఉంటే నిమ్మకాయది, చింతపండుది ఇష్టం ఉంటే ఏదైనా అది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు అండి. ఇదైతే తొందరగా అయిపోతుంది. హలో అండి, నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేయండి. చాలా మంచి స్మెల్ ఇట్లా వస్తుంది. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను.